ఒక అడ్వకేట్ నోటరీ జారీ చేయడం ద్వారా అనవసరమైన వివాదాల్లోకి చివర చివరకు విజయమ్మ గారు కూడా వచ్చేసినట్లే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైనటువంటి పదాలతోటే ఆ మేడం ఒక అడ్వకేట్ నోటరీ విడుదల చేసిన తర్వాత రాత్రే మీడియాతో మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని కనుక చూస్తే ఆయన సూటిగా శుద్ధి లేకుండా చాలా క్లియర్గా ప్రజలకన్నీ అర్థమయ్యే విధంగా విజయమ్మ గారిని షర్మిల గారిని కూడా గౌరవించుకుంటూనే వాళ్ళు చెబుతున్న అబద్ధాలను కడిగేశారు. అసలు చాలా సూటిగానే ఆయన ప్రశ్నిస్తున్నది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి ఆస్తుల పంపకాలు జరిగాయి కాబట్టే కదా జగన్ గారి మీద కేసులు నమోదైనప్పుడు తనకు సంబంధించిన ఆస్తులు మాత్రమే సీజ్ చేశారు, షర్మిల గారికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేయలేదు కదా అన్నది ఒకటి. జగన్ సొంతంగా వ్యాపారాలు చేసుకొని ఎదిగినాడు కాబట్టి, సొంత వ్యాపారాలు కాబట్టే కదా ఎక్కడే కూడా షర్మిల గారు కానీ మరొకరు కానీ ప్రస్తావన కానీ ఆ ప్రమేయం కానీ ఎక్కడా కూడా లేదు. ఎక్కడెక్కడ వాళ్ళ ప్యాన్ కానీ వాళ్ళ ఆధార్ కానీ వాళ్ళ సంతకాలు కానీ చివరికి వీళ్ళు తీసుకునే లోన్లకు కూడా జగన్ గారు తన వ్యాపార అవసరాల కోసం తీసుకునే లోన్లకు కూడా ఒక సాక్ష్య సంతకాలు లాంటివి, ఒక షూరిటీ సంతకాలు లాంటివి కూడా షర్మిల గారు పెట్టలేదు కదా. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయేసరికి షర్మిల గారికి పెళ్ళై 15-16 ఏళ్ళు అయింది, జగన్ గారికి పెళ్ళై 14 ఏళ్ళు అయింది. ఇప్పుడు షర్మిలకు పెళ్ళై 15 ఏళ్ళు దాటిపోతుంది, 30 ఏళ్ళు దాటిపోతుంది. షర్మిల కొడుకు కూడా పెళ్ళైపోయింది. మరి ఇప్పుడు జగన్ గారు సంపాదించిన ఆస్తుల్లో షర్మిల వాటా అడగడం ఏంటి? ఏ విధంగానూ అది సహేతుకం కాదు కదా. ఒకవేళ అట్లే నిజమైతే రాజశేఖర రెడ్డి గారి సోదరి విమలమ్మ గారు ఇప్పటికీ ఉన్నారు కదా, అది రాజశేఖర రెడ్డి గారు అందరు అన్నదమ్ముల ఆస్తుల్లోనే విమలమ్మకు వాటా ఇస్తారా? రాజశేఖర రెడ్డి గారు అన్నదమ్ములుగా వాళ్ళందరి వాటా నాకు కావాలని విమలమ్మ అడిగితే న్యాయంగానే ఉంటుందా? చంద్రబాబు గారి సోదరి రాజ్యలక్ష్మి గారు ఇప్పటికి ఉన్నారు కదా, మరి వాళ్ళన్న చంద్రబాబు గారి ఆస్తులోను, లోకేష్ గారి ఆస్తులోను రాజ్యలక్ష్మి చంద్రబాబు గారి సోదరి వాటాలు అడిగితే మరి దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఎక్కడైనా కనుక చెల్లి కన్నా ప్రేమ అభిమానాలతో ఆస్తిపాస్తులు ఇవ్వాలనుకుంటే అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నా కూడా అవి క్లియర్ అయిన తర్వాత ఈ ఆస్తి నీకు వస్తుందిలే, నీకు ఇస్తాను ఒక అన్నగా అని చెప్పి ఎంఓయూ చేయించారు. ఆ ఎంఓయూ చేయించిన దాన్ని మీరు మోసం చేసిన బట్టే కదా దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఒకటి జగన్ గారిని జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సెకండ్, జగన్ గారి వినాశనాన్ని ప్రతి క్షణం కోరుకుంటున్న చంద్రబాబు గారి తనతో మీరు కుమ్మక్కయ్యారు. అంటే జగన్ ఇచ్చినటువంటి షేర్ల సర్టిఫికేట్ ఒరిజినల్ తన దగ్గర ఉన్నా కూడా అది పోయింది అని చెప్పి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి, తప్పుడు అఫిడవిట్ ఇచ్చి షేర్లు మార్పు చేయించుకున్నారు. సో ఒక చెల్లిగా మీ మీద జగన్ గారు ప్రేమ చూపెడితే ప్రతిగా మీరు ఆయన వినాశనాన్ని కోరుకుంటూ ఉండబట్టే కదా ఆయన మళ్ళీ తను చేసిన ఎంఓయూను మళ్ళీ వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నారు. లేదు, మీకు హక్కుగా వస్తుంది అని చెప్పి మీరు భావిస్తే కోర్టులకు వెళ్తున్నారు కదా, మరి అక్కడ రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. అది కాదు, కుదరదనే కదా, మీకు హక్కు లేదు అనే కదా ఆ ఫ్రస్ట్రేషన్తో రాజకీయంగా బద్నాం చేయాలని చెప్పి జగన్ గారి మీద ఈ విధంగా అబండాలు. చంద్రబాబు గారి చేతిలో షర్మిల గారు పావు అయితే షర్మిల గారి చేతిలో విజయమ్మ గారు పావు అయిపోయారు. మాతృ సమానురాలైన మీరు కొడుకు మీద అనురాగం చూపించకుండా కొడుకును బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులుగా మేము స్పందిస్తామమ్మ, స్పందించకుండా అయితే మేము ఉండం అని చెప్పి అసలు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా సూటిగానే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు పంపకాలు జరిగాయా లేదని 2004-2009 ఎన్నికల అఫిడవిట్లు చూస్తే తెలుస్తుంది కదా పంపకాలు జరిగాయా లేదా అని. అన్ని విషయాలు క్లియర్గానే ఉన్నాయి కదా అని చెప్పి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆధారాలతోనే మొత్తం మీద
గౌరవించుకుంటేనే షర్మిల గారిని, విజయమ్మ గారిని చాలా క్లీన్గానే కడిగేశారు.